మరి మట్టేమో రాగిరి బంధము వదిలిపెట్టి ఈ యొక్క ఎలుగుండ తల్లిగొండ ప్రపట్నము వచ్చినావు కోడలా రేణుక ఎల్లమ్మ ఎందువల్ల వచ్చినావు కోడలా రేణుక ఎల్లమ్మ మరి నా కన్న కుమారుడు క్షేమమైన తల్లి కోడలా రేణుక ఎల్లమ్మ నా తోటి జరుపవమ్మ కోడలా రేణుక ఎల్లమ్మ మరి మధ్యది మౌలిని బంధంలో దాసి కాదలతోటి ఆడపల్లతోటి ఆడంగా ఉండేది తన బిడ్డ మౌరాల ఎల్లమ్మ మట్టేడు మామూలు బండ వెళ్ళాలి ఎండి కొండ కైలాదు అటువంటి మట్టేడు ఎలుగొండ తల్లిగొండ ప్రపంచం వచ్చిన బిడ్డ మౌరాల ఎల్లమ్మ అని ఏమి కలిగిందంట నాకు మాత్రము నాకు లగ్గం ఒకటయింది కానీ 4 నాయనది కాకపాయని అత్తమ్మ హరియాదేవి ఆనాడు నీ కన్న కుమారుడైన దేశుడు జమలకి మీ రాదు అధికంగా విసినాడే కట్టి బామారేలుక ఎల్లమ్మ రామో గడియా పోనో గడియా అక్కడ ఉండనో గడియా 3-9 దివస బామారేలుక ఎల్లమని చెప్పి బలతోటి బయలుదేరి బాట పట్టి వెళ్ళిపోయినారు నా యొక్క భర్తారుడైనా మరి ఇంతవరకు నా భర్తారు నా వద్దకు రాకపాయే అత్తమ్మ హరియాదేవి బాలాగే ఉన్నారు కొడుకుల గంట ఉన్నారు బిడ్డల గంట ఉన్నారు మేళ్ళ మిద్ర మీద ఆటపాలతో ఆనందంగా ఉన్నదే అత్తమ్మ హరియాదేవి మీద వన్నవయ్యా నాదేవి రాతాయండ వంటతోటి ఒక్కనాడు గుండెకపోతుంది అత్తమ్మ హరియాదేవి నీ కన్న కొడుకు జాడైనా మరి నా కన్నా కుమారుడు జాడ కోసమై నా వద్దకు వచ్చినారని పలుకుతా ఉన్నావు గానీ కోడలా రేణుక ఎల్లమ్మ లగ్గము కలిగి చూసినటువంటి ముఖమే గాని ఇంతవరకు నా కొడుకు ముఖము నిర్ణయ చూడలేదు కోడలా రేణుక ఎల్లమ్మ కొడుకులా ఎన్నగాని బిడ్డల రాతలు కనలేదు కోడలా రేణుక ఎల్లమ్మ కన్నా కొమ్మల జాడలు అనగాని భర్తాడు జాడలు నిలవాలంటే కోడలా రేణుక ఎల్లమ్మ దేశాలు తిరిగేవాడు మరి నీ తండ్రిని అడిగినట్టయితే బిడ్డ రేణుక ఎల్లమ్మ నీ యొక్క పట్టజాడలు తెలుస్తాయమ్మా బిడ్డ రేణుక ఎల్లమ్మ కన్న తండ్రి అడిగవమ్మ కొడలా ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ బిడ్డ రేణుక ఎల్లమ్మ కన్న తండ్రిని అడిగవమ్మ కొడలా రేణుక ఎల్లమ్మ బిడ్డ రేణుక ఎల్లమ్మ మరి కొడుకునైతే అన్నగాని కొడుకు రతవన
మీరు బిడ్డ మావురాలే ఎల్లమ్మ మరి గట్టి కనబడతాయి అని గట్టి కనబడే బిడ్డ మావురాలే ఎల్లమ్మ మరి నా కన్న కుమారి జాలనాగరుది ఆనాడు ఎండుకొండ కైలాసే పట్టణంలో గ్రంథంలో విష్ణున కన్న కుమారి ఒక ఇంతవరకు కన్నయ్య చూసుకొని అంటే అత్తమ్మ అది అదేవి చెక్కిళ్ళు మొక్కిళ్ళు ముద్దాలి 20 ఏళ్ళ బాలుని వివరమ పెంచుకొని ఒకరింటి ఆడపిల్లను తెచ్చుకొని నీ ఇంటి కోడలు ఏసుకున్న అత్తమ్మ అది అదేవి నీ ఇంటి ఆడపిల్లను ఇంటికి మరి నీ బిడ్డ కూడా నా లెక్కన ఉందా ఏ కట్టం వచ్చిందో నీ తెలియపాలి నీ బిడ్డకు వచ్చిన కట్టం నీ తెలియాలి గవర్నమెంట్ ఉన్న అత్తకున్నాడు బిడ్డ అమలు ఉన్నాడు బిడ్డ నేను కాయల్లమ్మ కడపాలన్నా చెక్కిళ్ళ ముక్కులు ముద్దాలు 20 ఏళ్ళ వాళ్ళని వెలంగా పెంచుకున్నాను నా ఇంటి ఆడపిల్లను ఒకరింటికి ఇచ్చిన ఒకరింటి ఆడపిల్లను నా ఇంటికి తెచ్చుకున్నా కానీ మరి నా కన్న కుమారు జాల నాగర బిడ్డ నేను కాయల్లమ్మ మరి అందరూ అన్నారు అందరూ పెంచిన బిడ్డ నేను కాయల్లమ్మ నా కన్న కొడుకు ఏమి ఎక్కువ రాలేదు కన్న బిడ్డ ఏమి తక్కువ రాలేదు బిడ్డ నేను కాయల్లమ్మ నాకు తెలియదు కానీ మరి నేను నీ తల్లిదండ్రులు ఉన్నారు మాకి కోట బ్రహ్మాండానికి ఆదిపాలకి పర్వతి దేవి ఉన్నది మరి ఆ పర్వతమ్మని అడుగు లేదా నీ తండ్రి అయిన వారే పక్షి నుండి కింద శివుని కాండం పెట్టే దాత శివుని అంటే చిన్న శివకుడు ముట్టబోదు బిడ్డ నేను కాయల్లమ్మ నీ తండ్రి ఉన్నాడే నీ తండ్రి నలుగురు ఆ సమయ కాలం లోపల అమ్మవారు ఆర్యదేవి ఇక్కడ మాటలు విన్న తల్లి రేణు కాయల్లమ్మ సరే నా కన్న తల్లి చెప్పి మా ఊరాడ ఎల్లమ్మ పార్వతి మాత నా తల్లి పార్వతీదేవి ఎక్కడ ఉన్నావమ్మా కన్న బిడ్డ మీద కనకరం లేదా నీ కన్న బిడ్డ నా తల్లి పార్వతి మాత అమ్మా ఉన్నావమ్మా అని అన్న తల్లి పార్వతి మాత పార్వతీదేవి కన్న బిడ్డ వీళ్ళకింత కనకరం లేక నా తల్లి పార్వతీ మాత అని ఎంత చెప్పినా కన్న తల్లి దర్శనం ఇయ్యాయి తండ్రి పరమేశ్వరుడా గౌరీ గంగాధరుడా ఇలకన్న మహేశ్వరుడా సదాశివుడా అని చెప్పి అమ్మవారి కాయల్లమ్మ కన్న తల్లి వెనక వెళ్తా ఉన్నది గౌరీ దిలగేశ్వరి
బిడ్డ మీద కనకరం లేకపోయినా కన్న బిడ్డ కట్టుకుని కనగనవతలేవా పర్వతమ్మ పరమేశ్వరుడా గౌరీ గంగారుడా ఇలకండ మహేశ్వర సదాశివుడా ఎక్కడ తండ్రి శివరంగమయ్యా పరమేశ్వరుడా ఎందుకని వేడుకుంది నిన్ను అని చెప్పి మావురాల ఎల్లమ్మ కడగల కడగల కన్న నేను పెట్టుకుంటా ఓం